మహానగరం యొక్క వికాసం కోసం ముఖ్యమంత్రి గారు తలపెట్టిన కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైంది ఈ ప్రత్యేక కార్యక్రమం. నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్కు తగిన సప్లై ఇచ్చేదే ఈ గోదావరి మంచినీటి సరఫరా పథకం. జంట జలాశయాల్లో ఆ తల్లి గోదావరిని ఇక్కడికి ఆహ్వానించి రప్పించి మరి ప్రజల అవసరాలు తీర్చేందుకు జరుగుతున్న కృషిలో భాగమే ఈ సభ. దయచేసి దూరంగా నిలబడ్డ వాళ్ళందరూ వచ్చి కూర్చోవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనరబుల్ సీఎం కొద్దిసేపట్లోనే వస్తారండి. ముఖ్యంగా స్థానిక వాలంటీర్స్, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, మండల నాయకులు, హైదరాబాద్ నగర నాయకులు ప్రజలందరినీ తమ తమ సీట్లలో కూర్చునేందుకు గైడ్ చేయాల్సిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీషియల్స్, డ్యూటీలో ఉన్న వాలంటీర్స్ కూడా ప్రజలందరినీ తమ తమ సీట్ల దగ్గర గైడ్ చేయవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 3 రంగుల జెండా ముచ్చటైన తెలంగాణ ప్రజల అండగా ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలందరూ వేదికపైకి వేయించేస్తున్నారు. కొద్దిసేపట్లో ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అలాగే మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ముందుగా జలమండలి వారు చేపట్టే కార్యక్రమాల్ని అశోక్ రెడ్డి గారు వివరిస్తారు ఆనరబుల్ సీఎం గారికి. తర్వాత వారు వేదికపైకి వేయించేస్తారు. మీ అందరికీ దయచేసి గుర్తుపెట్టుకోండి, జయ జయ తెలంగాణ పాట వస్తున్నప్పుడు మనమంతా లేచి నిలబడాలి. జయ జయ తెలంగాణ పాట నేను అనౌన్స్ చేయగానే మన ఆడియో ఇంజనీర్స్ ప్లే చేస్తారు. అప్పుడంతా లేచి నిలబడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ మహానగరాన్ని ఏంటండి తెలుసు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం.
వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనాది కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనాది కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు
రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అతలాట నేడే మొదలంటున్నాడు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు మోహమంటూ లేని వాడు అందరినీ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ లక్ష్యంగా పౌరులకు సర్వ సౌకర్యాలు కల్పించే లక్షణంగా మలిచేందుకు రేయింబౌళ్లు కృషి చేస్తున్న గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గోదావరి తాగునీటి సరఫరా పథకం పైలాన్ ఆవిష్కరించి నామఫలకాలు ఆవిష్కరించి వేదికపైకి వెంచేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలే కాదు ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాకా ఉన్న అందరికీ 24 గంటలు నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని ఇప్పుడు మనం ఆనందంగా ఆస్వాదిస్తున్న సందర్భంలో అందరం లేచి నిలబడదాం, తెలంగాణ గీతాన్ని గొంతుకలి పాడదాము. జయ జయ హే తెలంగాణ. చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.
దశాబ్ద కాలానికి మించి మహానగర ప్రజలు కన్న కళ ఈరోజు ఆనరబుల్ సీఎం గారు మనకు అందించిన జల కళ. ఈ సందర్భంలో అశోక్ రెడ్డి గారు స్వాగత వచనం పలుకుతారు. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప ప్రాజెక్టుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జిల్లా శ్రీధర్ బాబు గారు, అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలుకుతూ, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే నా తోటి అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. ఒక్క నిమిషంలో ఈ ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు వరకు ఒక 100 సంవత్సరాల్లో, అంటే నిజాం కాలం నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్నది 600 MGD నీరు. సిటీ పెరిగినా, ఏరియా పెరిగినా, ప్రజలు పెరిగినా ఈ 600 MGD నీరు 2 రోజులకి 3 రోజులకి సప్లై చేసే పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఎందుకు నిలిచిపోతుందంటే 2 సంవత్సరాల్లో అదనంగా 300 MGD వాటర్ని తీసుకురాచ్చే ఈ కార్యక్రమానికి సార్ తమరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినందుకు మేము వాటర్ బోర్డు తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాటర్ బోర్డు ఎండీ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలతో సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారి సందేశం ఇద్దాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఇప్పుడే వచ్చేసిన మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న గారు, పెద్దలు మంత్రి వాళ్ళు శ్రీధరన్న గారు, పెద్దలు వివేకన్న గారు, పెద్దలు మహేందర్ అన్న గారు, వేదిక మీద ఎమ్మెల్యేలందరూ, ఆఫీసర్స్ అందరికీ, ముందు కూర్చున్న మా నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మా మహిళా సోదరమణులకు అందరు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక చరిత్రల్నే సృష్టించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఎన్నో రోజులు మనం అనుకున్నాం, చాలా ప్రభుత్వాలను చూసినాం, మాటలతోని మిగిలిపోయారు కానీ చేతలతో ఎవరు చూపెట్టలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల్లో నేను ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో గోదావరి నీళ్ళు తేవడం మనకి ఎంత పెద్ద గొప్పతనమో మనం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన అవసరం ఉన్నది. ఇలాంటి పనులు చేస్తేనే ప్రజలందరూ కూడా మనల్ని ఒక చరిత్రలా నిలిచిపోయే పని ఇది. గోదావరి రావాలంటే మాస్కలు కావు, మన దగ్గర రానికే. నిన్ననే మా ఎండి గారు వీళ్ళందరూ కూడా అనడం జరిగింది, 2 సంవత్సరాల లోపల డైలీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకోమని చెప్పి నేను చెప్తున్నాను. దాని విధంగానే ఆఫీసర్లు అందరూ కూడా పనిచేయడం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనిచేయడం, ముఖ్యమంత్రి గారు అడుగుజాడలో మనం కూడా నడుస్తూ ఏమేం చేస్తున్నారో ప్రజలకు తెలిసే బాధ్యతగా మనం ఉన్నాం. అన్నా మీరు చేసింది ఎవరు కూడా మరొకరు ఏదో కానీ పని చేసి చూపెడుతున్నారు, మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇలా మూసీ నది ఉన్నది, దాన్ని సుందరంగా చేయాలనే ఆలోచనతో ఈ గోదావరి నీళ్ళు తేవడం జరుగుతున్నది. మీరు అనిపిస్తారు ఎప్పుడే కానీ సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని మూసీ నది మీద దృష్టి పెట్టలేదు. కానీ పెద్దలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 10 మార్లు రివ్యూ పెట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా, చాలామంది ఏదో అపోహలు చేస్తున్నారు కానీ ఎవ్వరికి కూడా ఇబ్బంది కాకుండా మూసీ నదిని సుందరంగా చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరూ కోరుతున్నాను. అందుకని మనం అందరం ఒకటే ఆలోచించాలి, ప్రజలు చెప్పేది వినుకుంటా ఇబ్బంది లేకుండా మనం చేసే బాధ్యత మనం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి. అన్న ఒక 2-3 సమస్యలు మా దగ్గర ఉన్నాయి ప్రజలకు. ఎందుకంటే ఏరియా చాలా పెద్దగా అవుతున్నది, అందరు కూడా తెలుసు. ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, మాకు ఒకటి జూనియర్ కాలేజ్ కావాలన్నా. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు ఉన్నారు, పెద్ద స్కూళ్ళలో చదవాలంటే బీద వాళ్ళు చదవలేకపోతున్నారు. ఒక జూనియర్ కాలేజ్ కాలేదు, ఒక స్టేడియము. ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసిండు, కానీ మన ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి కట్టాల్సి 5 ఎకరాల ల్యాండ్ చేసినప్పుడు మంచిర్యాల, అది కూడా మాకు ఒకటి స్టేడియం. ఎందుకంటే ఇంత పెద్ద ఏరియాలో స్టేడియం ఉంటే దానికి బాగుంటుంది నేను కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట ఇస్తే అన్నీ ఇని ఏ విధంగా ఎప్పుడు చేయాలనే ఆలోచనతో చేస్తారని కూడా మేము అందరం నమ్ముతున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నారు, ఏ పథకాలు కూడా ఎక్కడ కూడా ఆగలేదు, అన్ని పథకాలు కూడా నడుస్తున్నాయి. మేము ఎమ్మెల్యేలు ఇస్తున్నాం, అందరూ కూడా చెప్పగలుగుతున్నాం. చాలా మంది చాలా మాట్లాడతారు, ఇది ఆగింది, అది ఎక్కడ కూడా ఆగలేదు. ప్రజలందరూ ఇక్కడనే ఉన్నారు, వింటున్నారు. ఏ పథకాలు కూడా ఆగకుండా అన్ని పథకాలు కూడా నడుస్తున్నాయని కూడా చెప్తున్నాం. అందుకని ఇవాళ మణికొండ నార్సింగ్ చాలా ఆబాది పెరిగిపోయిందన్న మాకు. ఆయన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 20 ఫీట్ల రోడ్లు 30 ఫీట్ల రోడ్లు చేసినారు. ఇలా మణికొండకు పోవాలంటే గంట సేపు వెళ్తే గంట లోపలికి వెళ్తే గంట సేపు బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. దానికి మొత్తం రింగ్ రోడ్లు అవుతాయి. ఎందుకంటే లింక్ రోడ్లు ఒక 4-5 లింక్ రోడ్లు కావాలన్నా అధికారులను పిలిచి మేమందరం కూడా మాట్లాడి నీ దగ్గరికి ఏమేమైతే అవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంత మంచి కార్యక్రమం నిజంగా ఇది ఒక్కటే కాకుండా చాలా ఉన్నాయన్న. కొన్ని మా దగ్గర భూముల సమస్యలు కూడా ఉన్నాయన్న. అవన్నీ మీ దృష్టికి తెచ్చినాం. మేము అందరం కూడా అది ఒక్కటే నేను కోరేది ఒకటేనక భూముల సమస్య రైతులకు తీడిస్తే మటుకు మీరు ఎప్పుడు భగవంతుని కోరుకుంటారు. అది మీ చేతుల పని మీరు చేయగలుగుతాం. మేము పట్ట పాస్బుక్లు ఉన్న వాళ్ళకే ఇవ్వమంటున్నాం, పట్ట పాస్బుక్లు లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వమంటలేం. అదొక దృష్టిలో పెట్టాలి. మీకు సమయం ఉన్న మళ్ళీ ఒక పరి అన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు కూర్చొని చేస్తామని చెప్తున్నాం. ఏదేం చెప్పినా అని నిజంగా కూడా 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కలవడం ఎన్ని మాట్లాడితే నేను అనుకుంటే 10 సార్లు వచ్చినాం, కూడా 10-12 సార్లు వచ్చినాం. అది చాలా ఆనందం ఉంది. మేము పని చేసుకోకంటే ఎక్కువ ఆనందం ఉన్నది ఈ రోజు అంతా. ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లుంటే అనేది మీరు చూపెడుతున్నారు, అది చాలా సంతోషం. చాలా మంది దగ్గర పని చేసినాం మేము. ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి కూడా ఉద్యోగం కలగకపోయేది. ఎప్పుడు వచ్చినా అన్న తమ్మి అని ఇంత మాట్లాడే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని చూసినాను. అందుకని మీరు ఏదైతే కోరుతున్నారో ఆ కోరినడు అన్నట్టుగా మేమందరిని అడిగినా అన్నట్టుగా మేము మీకు కష్టపెట్టేది అడగమన్నా ఏమున్నా ప్రజలకు ఏదైతే కోరుతారో ప్రజలకే కోరేది అడిగి మీతో చేపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కొన్ని సమస్యలు ఈ భూమి సమస్యలను కూడా తీర్చే బాధ్యత అన్న. మాకు 2 చెరువులు ఇచ్చారు. మా అదృష్టం మా కాన్స్టిట్యున్సీకి మంచిగా దీన్ని టూరిజం చేసి మీరు ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే మూసినది ఇంత సుందరంగా చేస్తున్నారు. దీన్ని తెలిసి అంటే అందరూ కూడా టూరిజం కూడా చేయాలని నేను కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో మంచి నాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం చెప్తూనే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆనరబుల్ టి ప్రకాష్ గౌడ్ గారు స్థానిక ఎమ్మెల్యే సభాధ్యక్షుల సందేశానికి ధన్యవాదాలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు డి శ్రీధర్ బాబు గారి శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు మరొక బృహత్తర మంచినీటి పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహానగరంలో ఉన్న ప్రజానికానికి త్రాగునీరు సమస్య ఉండకూడదని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి 7,360 కోట్ల రూపాయలతో గోదావరి తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో మరి మాతో పాటు ఇచ్చేసిన గౌరవ సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్గ సోదరులు గడ్డం వివేక్ గారు, వేదికపై ఆసీనులైన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వేదికపై ఉన్న ప్రభుత్వ అధికారులు, ఈనాడు ఈ నియోజకవర్గంతో పాటు మన నగరానికి సంబంధించిన ప్రముఖులు, మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 2 విషయాలు. ఈరోజు అనేక సంవత్సరాలుగా పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించి తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేని సందర్భాలు 10 సంవత్సరాలుగా అనేకంగా చూశాం. ఇప్పుడే మరి హెచ్ఎండిఏ కమిషనర్ గారు చెప్పారు, వాటర్ వర్క్ సంబంధించిన కమిషనర్ గారు చెప్పారు. ఆనాడు నైజాం, తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ప్రక్కన కృష్ణా నది జలాల నుంచి, ఇంకో ప్రక్కన గోదావరి నది జలాల నుంచి
మంజీరా నది జలాలను సంబంధించి ఆ నది జలాలను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రజానికానికి త్రాగునీటి సమస్య లేకుండా చూసే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ పెరుగుతా ఉన్న జనాభా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోలేదు గత ప్రభుత్వం. ఇటు ప్రక్కన త్రాగునీటి కానీ అదేవిధంగా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి మరి ప్రాణ నష్టం కాకుండా ఈరోజు ప్రాణ ఆయువుగా కలిగే మంచి గాలిని పీల్చాలనే కార్యక్రమంతో పక్కన ముఖ్యమంత్రి గారు మూసీ నది ప్రక్షాళన సంబంధించి ఈరోజు త్రాగునీటికి సంబంధించి 300 ఎంజీడీలకు సంబంధించిన నీటి అవసరాలను తీర్చడానికి దానికి తోడు 5 టీఎంసీలు మూసీ నది జీవ నదిగా ప్రవహించడానికి ఈ ప్రాంత వాసులందరికీ కూడా నీరు అందించడానికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొని ఆనాడు మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకొస్తా ఉన్న సందర్భంలో మీ అందరి తరఫున మరి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గోదావరి ఫేస్ ప్రాజెక్టు కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయి నీళ్ళు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వాలు మారి పార్టీకి సంబంధించిన కొంతమంది వేరే పార్టీలకు సంబంధించి వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పటం ఎంత సిగ్గుచేటుగా ఉండేనో కాదు. ఈరోజు రాబోయే 2 సంవత్సరాల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరా చేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మార్పు అని చెప్పడానికి నిస్సందేహంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ జంట నగర వాసుల తరఫున ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. దినదిన ప్రవర్ధమానమవుతున్న మన మహానగర ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ వేగంగా పని యాగంగా సాగుతోన్న ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారి సందేశం మనందరి కరతాళ ధ్వనుల మధ్య. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు ఈరోజు పేద ఇంటికి పండుగ తెస్తాడు గోదావరి నదీ జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ బంద్ చేయండి, ఆ పాట బంద్ చేయండి. గోదావరి నదీ జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాదు నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా
భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ కుమార్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, రాజేంద్రనగర్ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాదు నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. ఆనాడు 450 సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు, కులీ కుతుబ్ షాహీ పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు. ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, ఆ తర్వాత నిజాం సర్కార్ 1908లో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి, మూసీ నది పరివాహక ప్రాంతము, ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరదను, ఈ వరద ముప్పును, ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి 1908లో దాదాపుగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్. వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు, ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు. 1922లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 100 సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని, వివిధ రాష్ట్రాల ప్రజలను, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది. కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా 3% ప్రజలు హైదరాబాదు నగరానికి వలస వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు 1.5 కోటి జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం. 1 కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి 1965లో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగునీళ్ళని తీసుకొచ్చారు. ఇవి కూడా సరిపోలేదు. మీకందరికీ తెలుసు ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందల కుండల ప్రదర్శన ఉండేది. నగరంలో ముఖ్యంగా బస్తీలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 4 రోజులకు, 5 రోజులకు, వారానికి ఒక్కసారి ఆనాడు తాగడానికి నీళ్లు వచ్చేవి. పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణా నది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని తీర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. అందుకే కృష్ణానది నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని 2002లో ప్రారంభించారు. ఆ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా
కృష్ణానది జలాలు సరిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాదు నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి 2016 సంవత్సరంలో నగరానికి వచ్చినాయి. ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఈనాడు చరిత్రను చూడండి. నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది 1965 కావచ్చు, 1991, 93 కావచ్చు, 2002, 2005, 2008 కావచ్చు. వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు, మూసీ నది జలాలు, ఈసీ నది జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2002లో పనులు ప్రారంభించారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన 10 సంవత్సరాల ఆనాటి పాలకులు చెయ్యలేదు. మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి. ఈసారి కేవలం హైదరాబాదు నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే భువనగిరి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈరోజు 350 కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈరోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి. ఈరోజు విషం అయిపోయింది. మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈరోజు ఎల్బీ నగరు, ఇబ్రహీంపట్నము, అదేవిధంగా భువనగిరి, ఆలేరు, ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు, మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకు పురిటి సమస్యలు వచ్చినాయి. అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు, నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, భువనగిరి ఎమ్మెల్యే. వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాదు నగరానికి తాగునీరుని ఇవ్వడం కాదు, ఈరోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది, దీని ప్రక్షాళన చెయ్యాలి. మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన. ఆనాడే మాట ఇచ్చిన, తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం. హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు, ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నదీ జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది. వాటన్నిటిని అధిగమించి ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా
ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవగి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం. ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు, తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళండి. ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ చేసిన అన్యాయం కాదా? ఆనాడు చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా? ఇవాళ కూడా చూడండి, చేవెళ్ల చౌరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాఫలకం లేదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా. ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు? ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు, చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి అన్యాయం చేసింది ఎవరు? వాళ్ళ పక్కన చేరి వాళ్ళతోని అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం. 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదో వయా మీడియాగా 149 150 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు, గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు 1,50,000 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈరోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ నేను అడుగుతున్నా, మూసీ నది ఒక మురికి కూపంగా మారింది. దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. గంగా నది రివర్ ఫ్రంట్ను ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు. ఈరోజు ఢిల్లీలో రేఖా గుప్తా యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. నేను అడుగుతున్న మిత్రులను, నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతాయి, యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది. గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు, యోగి చేసుకోవచ్చు, రేఖా గుప్తా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో
4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు, ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా మహేందర్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈరోజు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది. ప్రజలు ఆయన కోటేసిరు. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను బాగు చేయాలి, మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే? అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం. గేట్వే ఆఫ్ ఢిల్లీ, ఈరోజు గేట్వే ఆఫ్ ముంబై ఉన్నది, హైదరాబాద్ కూడా గేట్వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈరోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం. 3 నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం. అందుకే ఈరోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి. హైదరాబాదు నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి. ఈ రోజున్న ఔటర్ రింగ్ రోడ్డు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా? ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే, ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరానికి గుర్తింపు వస్తుండేనా? ఇవన్నీ ఆనాటి ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండ్రు కాబట్టే ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది. అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం. డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాలు హైదరాబాదు నగరమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కలిసి రండి. ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ని చేసుకుందాం, ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం, RRR నగరాన్ని, RRR రింగ్ రోడ్లను వేసుకుందాం, మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం. ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు అండగా నిలబడండి. రాబోయే 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. మిత్రులారా, వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పి కొడుతుంది, ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దే దాంట్లో మీరు అండగా నిలబడండి. నష్టపోయే పేదలను మన ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళందరికీ సహాయాన్ని అందించే బాధ్యత నాది. ఆ వెనకాలన్న మా అక్కలకు మాట ఇస్తున్నా, ఈ నిర్మాణంలో ఎవ్వరు నష్టపోయినా అందరినీ మన ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ళ రాజ్యం, పేదలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అక్కడ శ్రీపాదం, ఇక్కడ శ్రీకారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహానగర ప్రజల మంచినీటి సదుపాయానికి ఏమాత్రం లోటు లేదు అని హామీ ఇచ్చే కార్యక్రమాన్ని ఆరంభించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి ఎండి గారి తరఫున ధన్యవాదాలు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు
దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు మూకోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలం అయింది